ఆంధ్రప్రదేశ్ పేరులో ప్రదేశ్ను తొలగించి ఆంధ్ర రాష్ట్రంగా మార్చాల్సిందేనని తెలుగు రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్ హిందీ పదంతో ఆంధ్రులను అవమానించడం పాలకులకు తగదని రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు మేడా శ్రీనివాస్ మండిపడ్డారు. స్థానిక ఆర్యాపురంలో ఉన్న ఆర్పీసీ ప్రధాన కార్యాలయంలో బుధవారం జరిగిన మీడియా సమావేశంలో మేడా శ్రీనివాస్ మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ పేరును తెలుగునాడుగా మార్చాలని గరికపాటి నరసింహారావు చేసిన వ్యాఖ్యలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆంధ్ర అనే పదానికి ఎంతో చరిత్ర, గొప్పతనం ఉన్నాయని, ఒక ప్రవచనకర్తగా ఆయన దాన్ని గ్రహించకుండా రాజకీయ ప్రయోజనాల కోసం గరికపాటి మాట్లాడినట్టుగా అర్థమవుతోందని విమర్శించారు. ఆనాడు ఎన్టీ రామారావు తెలుగునాడుగా మార్చాలనుకుని మళ్లీ ఉపసంహరించుకున్నారని, గరికపాటి దానికి కూడా వక్రభాష్యాలు చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు. ఈ మధ్యకాలంలో గరికపాటి చేస్తున్న ప్రసంగాల్లో ఎక్కువగా హిందుత్వం కంటే రాజకీయాల వ్యాఖ్యానాలే అధికంగా ఉంటున్నాయన్నారు. ఆర్పీసీ నాయకులు లంకా దుర్గాప్రసాద్, పెండ్యాల కామరాజు, సింహ దుర్గారావు, దొడ్డే త్రినాథ్, బర్లా ప్రసాద్, వర్ధనపు శరత్ కుమార్, గుడ్ల సాయి దుర్గాప్రసాద్, కొల్లి సత్యనారాయణ, కాకర ప్రసాద్, ఎస్కే దేవి, మేకా అయ్యప్ప, కంతి రమాకాంత్ తదితరులు పాల్గొన్నారు. ఆ రోజు రామాయణ మహాభారతాలని మీరు చెబుతూనే రామాయణ మహాభారత విలువల్ని కాలరాసేటటువంటి ప్రయత్నాలు చేస్తున్నారు. ఆ రోజు ఆ నన్నయ్య గారికి తెలీదా? ఆదికవి నన్నయ్య గారికి ఆంధ్ర మహాభారతం అని రాశారు. అలాగే బమ్మెర పోతన గారు శ్రీమద్ ఆంధ్ర భాగవతం అని రాశారు. ఇప్పటికీ 2000 సంవత్సరాలు అవుతుంది. మరి వాళ్ళందరికీ తెలియక 12వ శతాబ్దానికి ముందు అసలు తెలుగు అనే పదమే లేదు. సంస్కృతి, విజ్ఞానం, అలాగే సాంప్రదాయాలు, అలాగే ఒక పరిధి, ఇవన్నీ కలిపి తెలుగు అనే ఒక పదాన్ని ఉచ్చారణ చేసినాయి. ఇవన్నీ ఆయనకి చెప్పాల్సినటువంటి అవసరంగా, ఎందుకంటే ఆయనకి అన్నీ తెలుసు. ఇది ఏదో ఒక రాజకీయ ప్రయోజనాల కోసం చేసి ఇప్పుడే ఆంధ్రప్రదేశ్ ఎంతో అన్యాయం అయిపోయినటువంటి పరిస్థితుల్లో ఉన్నాం. ఇక్కడ అన్ని అవకాశాలు ఉన్నాయి. ఎంతో అభివృద్ధికి నోచుకున్నటువంటి ఈ రాష్ట్రానికి ఈరోజు శాపం వెంటాడుతుంది. ఇలాంటి పరిస్థితుల్లో తెలుగునాడు, ఆయన పండిత మహాపితుడు. తెలుగునాడు అంటే అర్థమే, నాడు అంటే ఏంటి? తమిళనాడు చూసి మనం వార్తలు పెట్టుకుంటా, తమిళనాడు అంటే దేశం అని, తమిళ దేశం అని. అలాగే ఎన్టీ రామారావు కూడా ఒకప్పుడు తెలుగుదేశాన్ని దృష్టిలో పెట్టుకొని తెలుగు నాడుగా మారుస్తే బాగుంటుందని అంటే, ఆ రోజు మేధావర్గం అంతా ఎన్టీ రామారావు గారికి ఆంధ్ర గొప్పతనం కోసం చెప్పారు, ఆంధ్ర ప్రాముఖ్యత కోసం చెప్పారు, ఆంధ్రాకు ఉన్నటువంటి ఆ అక్షరానికి ఉన్నటువంటి శక్తిని చెప్పారు. రామాయణ మహాభారత కాలం నాటి కన్నా ముందు నుంచి ఆంధ్ర అనే ఒక పదం ఏ స్థాయిలో ఈ భూమండలం మీద ఒక శాసించారో, శాసనకర్తగా ఉందో ఆ రోజు అందరూ కూడా చెబితే ఎన్టీ రామారావు గారు ఎంతో విజ్ఞతతో ఆ ఆలోచనని విరమించుకున్నారు. నిన్న కాక మొన్న ఈ గరికపాటి నరసింహారావు గారు మళ్ళీ ఎన్టీ రామారావు గారి మీద నిందేస్తున్నారు. ఎన్టీ రామారావు గారు ఆ రోజు కోరుకున్నారని. ఎన్టీ రామారావు గారు నిజంగా అనుకుని ఉంటే ఆయనకి గొప్ప మ్యాండేట్ వచ్చింది. ఆయన అనుకుంటే ఏ పనైనా చేసేసేవాడు. ఆయనకు ఆ పేరు కూడా ఉంది. తెలుగునాడు కరెక్ట్ అనుకుంటే ఆయన ఎప్పుడో చేద్దుడు.